పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఆదివాసీ గిరిజనులు సాంప్రదాయ ఉత్సవమైనటువంటి కందికొత్తల పండుగ ఘనంగా నిర్వహించుకున్నారు. గిరిజనులు పోడు వ్యవసాయం ద్వారా పండించేటటువంటి మొదటి పంటను గిరిజన సాంప్రదాయ ప్రకారం కందికొత్తలు పండుగ జరిపాకే ఆరగిస్తారు. గిరిజనుల ఆరాధ్య దైవం గొడ్డలమ్మ సత్రమ్మకు పండించినటువంటి పంటలతోటి మొదటిగా నైవేద్యం పెట్టిన తర్వాతనే గిరిజన ప్రజలు భోజనం చేస్తారు. ఈ యొక్క గిరిజన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి గిరిజనులతో కలిసి తుడుము కొట్టి గిరిజన నృత్యం చేశారు. గిరిజనుల సాంప్రదాయాలను జరుపుకునే కందికొత్తల పండుగను ప్రభుత్వం పరంగా నిర్వహించే విధంగా కృషి చేస్తామని కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివాసీ గిరిజనులు పండించే పంటలు బాగా పండి గిరిజనులు సంతోషంగా ఉండాలని కలెక్టర్ కోరారు. గుమ్మలక్ష్మీపురంలో ఆదివాసీలు అతి ఘనంగా కంది కొత్తల పండగని నిర్వహిస్తున్నారు. ఈ సంబరాలు ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఆఖరి వారంలో నిర్వహిస్తారు. ఈ ఆదివాసీలు తమ సంప్రదాయంగా తరతరాల నుంచి కూడా ఈ జాతరని జరుపుకుంటూ ఉంటారు. వీరు కంది పంట పూర్తి స్థాయిలో దిగుబడి వచ్చి కోసినటువంటి సందర్భంగా, అదేవిధంగా వరి దిగుబడి వచ్చి ఇంటికి ధాన్యం అందిన సందర్భంగా అందరూ సంక్రాంతి సందర్భంగా చేసుకునేటువంటి ఈ సంక్రాంతి ఫంక్షన్ అనేటువంటిది ఏదైతే కార్యక్రమం ఉందో, పండుగ ఉందో, ఇక్కడ మన్యం జిల్లాలో ఈ వాతావరణంలో డిసెంబర్కే కోతలన్నీ కూడా పూర్తయి చేతికి వస్తాయి. ఈ కంది కొత్తలు పండగ సందర్భంగా కంది పంట ఇంటికి వస్తుంది, అదేవిధంగా వరి కూడా ఇంటికి వస్తుంది. వీరు ఈ కంది కొత్తల పండగ జరుపుకునే వరకు కూడా అందులో ఉన్నటువంటి ఏ గింజను కూడా తినకుండా దాన్ని ఒక ఆచారంగా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తాము అడవి తల్లిని పూజించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వాళ్ళు వాడేటువంటి గొడ్డళ్ళు వస్తువులన్నీ కూడా, పంటలో వాడే వస్తువులన్నిటికీ కూడా నమస్కారం తెలియజేస్తూ వాటన్నిటికి కూడా పూజ చేసి వాటికి పూలమాలలతోటి అలంకరించి వాళ్ళ సంప్రదాయాల్ని, తమ వస్తువులు, తమకు ఉపయోగపడేటువంటి ప్రతి వస్తువు కూడా ధన్యవాదాలు తెలియజేసే విధంగా, కృతజ్ఞతలు తెలియజేసే విధంగా, అడవి తల్లి కంది పంటను ఇచ్చిన సందర్భంగా దానికి మన కృతజ్ఞతగా మనం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ జాతర అనేటువంటిది జరుపుకుంటూ ఉంటారు. ఇది నిజంగా ఒక గొప్ప సంప్రదాయం. తమకు వచ్చి ప్రకృతి అందించినటువంటి ప్రతి దాన్ని కూడా దైవంగా పూజించేటువంటి ఒక గొప్ప సంస్కృతి ఇది. తమ సంప్రదాయంలో భాగంగా సుమారు 35 నుంచి 40 గ్రామాల వాళ్ళు ఈరోజు ఇక్కడ గుమ్మలక్ష్మీపురానికి వచ్చి ఇంత అద్భుతంగా వాళ్ళు తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ, డప్పులు కొట్టుకుంటూ, నృత్యాలు చేస్తూ, గిరిజన నృత్యాల సంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఆనందాన్ని ఒకరితో ఒకరు పంచుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి విషయం. అలాగే ఇది మన్యం జిల్లాలో